ఈరోజు సామెతల్లో భాగంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత ఎలా వచ్చింది అనేది చూద్దాం. అసలు కుక్క కరవటం ఏంటి? దాన్ని చెప్పు దెబ్బలేంటి? అసలు ఇది ఎలా వచ్చింది? ఏంటి అనేది చాలా మందికి గూడా తెలియదు. అయితే ఈ వాడుకలో మనం సహజంగా ఏందంటే ఒక విషయాన్ని ఏదన్నా మనం చెప్పామనుకోండి. అది ఒకళ్ళకి మనం చెప్పింది ఒక విషయమైతే అక్కడి నుంచి ఇంకొకళ్ళ దగ్గరికెళ్తే ఇంకో రకంగాను, ఇంకో దగ్గర నుంచి ఇంకో అట్లా విషయం మారిపోతూ వస్తూ ఉంటది. అయితే ఇలాంటి పదాలు అనేకం మారిపోయి చివరికి ఈ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత గూడా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలు దాని అర్థం ఏంటి? దాని ముందు అసలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడంటే మనకి ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేకం వచ్చినాయి. పూర్వం మనకి ఈ ఆయుర్వేదం, తర్వాత హోమియోపతి ఇలా ఉండేవి. ఆయుర్వేదం ప్రాచుర్యంలో ఉన్నప్పుడు మన దేశంలో ఈ ఆయుర్వేదం తోటే అనేక వైద్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది ఇప్పుడు రాను ఏమైంది, ఇంగ్లీష్‌లో వచ్చిన టిట్ ఫర్ టాట్ అనే నానుడి కూడా వచ్చింది. అసలు చెప్పు దెబ్బ అనేది కాదు, చేప దుబ్బి అది. అంటే కాలువల వెంట, నదుల వెంట, కొలల వెంట ఈ చేపలు ఏందంటే నాచు మొక్కల్ని తింటూ ఉండేయన్నమాట. నాచును ఏందంటే దుబ్బి అంటారనమాట. అయితే ఈ చేపలు ఏం చేసేవంటే ఈ దుబ్బిని తింటూ ఉండేవి. సహజంగా ఏందంటే ఆ దుబ్బిని తీసుకొచ్చి రసం పిండి కుక్క గరిచినప్పుడు వాటికి కట్టు కట్టేవాళ్ళు. అయితే చేప దుబ్బి అంటే కుక్క కాటుకి చేప దుబ్బిని తీసుకొచ్చి ఆ రసం పిండి వాళ్ళు దాన్ని నయం చేసేవాళ్ళు. అట్లా కుక్క కాటుకు చేప దుబ్బి కాస్త కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మారింది. అంతే తప్పితే కుక్క గరిస్తే చెప్పుతోటి కొట్టమని కాదు. అది దుబ్బులు ఉంటాయి మనకి ఈ మన నదుల వెంట కానివ్వండి, లేకపోతే నీటి ప్రవాహం ఉన్న దగ్గర ఒక రకమైన దుబ్బి ఉంటది. ఆ దుబ్బిని ఈ నాచు అని కూడా అంటారు. ఈ చేపలు వాటిని తింటూ ఉంటాయి అన్నమాట. ఆ రసాన్ని పిండేవాళ్ళు కాబట్టి అట్లా చేసి చేప దుబ్బి అంటే కుక్క కాటుకు చేప దుబ్బి కాస్త కుక్క కాటుకు చెప్పు దెబ్బగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది.